కైలాసగిరి పర్వతం 6638 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాస పర్వతం దశాబ్దాలుగా రహస్యంగా కప్పబడి ఉన్న ఓ రహస్య పర్వతం. అనేక మంది పర్యాటకులు మరియు శాస్త్రవేత్తలు కైలాస పర్వత రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించారు. మీకు తెలుసా, కైలాస పర్వతం ఎక్కలేని పర్వతం. సముద్రం మట్టానికి దాదాపు 18,000 అడుగుల ఎత్తులో ఉన్న డోల్మాలా పాస్ వద్ద కైలాస పర్వతాన్ని చేరుకోవచ్చు. కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేనిది అని చాలామంది ప్రయత్నించారు. ఈ మంచు శిఖర పర్వతం 4 మతాలలో పవిత్రమైనదని నమ్ముతారు: హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం మరియు బోన్. హిందూ గ్రంథాలలో చెప్పినట్లు ఈ పర్వతాన్ని శివుడు నివసించే స్థలంగా పిలుస్తారు. జైనులలో మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడు కైలాస పర్వతం వద్ద మోక్షాన్ని పొందాడు. అనేక మంది బౌద్ధ సాధువులు కూడా ఇక్కడే ధ్యానం చేసి తర్వాత జ్ఞానోదయం పొందారు. బౌద్ధ విశ్వశాస్త్రంలో కైలాస పర్వతాన్ని విశ్వకేంద్రం అని పిలుస్తారు. ఇది భూమిని స్వర్గంలా కలిపే ఒక కైలాస మానస సరోవర్ యాత్ర హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలో ఒకటిగా నమ్ముతారు. శివుని భక్తులు పవిత్ర కైలాస దర్శనం కోసం కైలాస మానస సరోవర్ దర్శించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తారు. కైలాస పర్వతం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? ఈ పవిత్ర శిఖరం యొక్క రహస్యాలు ఛేదించడానికి కొంచెం లోతుగా త్రవ్వి చూద్దాం. పర్వతం ఇప్పటికీ రహస్యంగా కప్పబడి ఉన్నప్పటికీ దాని రహస్యాలను ఛేదించడానికి మరియు మీ ప్రయాణాన్ని అత్యంత ఉత్తేజకంగా మార్చడానికి మీకు సహాయపడటానికి మేము కొన్ని అంశాలు తీసుకొచ్చాను. ఎవరైనా ఎప్పుడైనా ఈ పవిత్ర పర్వతాన్ని అధిరోహించారా? పర్యాటకులు తరచూ అడిగే ప్రశ్న ఇది. ఆసక్తికరంగా చాలామంది కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించారు, కానీ వారిలో ఎవరూ సాధించలేకపోయారు. 11వ శతాబ్దానికి చెందిన టిబెటియన్ ఋషి మరియు ఆధ్యాత్మిక కవి మిలారెపా కైలాస కథ గురించి తెలుసుకోవడానికి ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన టిబెటియన్ బౌద్ధ మతంపై చేసిన ప్రబోధనను ప్రవృత్తి చెందాడు. పవిత్ర కైలాస శిఖరాన్ని ఆదరించడానికి ఏకైక వ్యక్తి మిలారెపా. ఆయన యవ్వనంలో ఒక హంతకుడిగా కూడా పిలువబడ్డాడు మరియు టిబెటియన్ బౌద్ధ మతాన్ని ఆచరించడం ప్రారంభించకముందు ఆయన తీవ్రమైన సన్యాసం మరియు ప్రాపంచిక విషయాలను త్యజించడంలో ఆయన కైలాస పర్వత శిఖరాలను చేరుకోగలిగాడు. మిలారెపా కైలాస సంబంధం అసాధారణమైనది మరియు చాలామంది దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. మిలారెపా ఆధ్యాత్మిక సాధనలు పర్వతాన్ని ఎక్కడానికి అతనికి సహాయపడ్డాయని చాలామంది నమ్ముతారు. పర్వతం ఎక్కిన తర్వాత అతను తిరిగి వచ్చిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం మిలారెపా ప్రపంచం తెలుసుకోవడానికి వాటి రహస్యాలు కనుగొన్నాడు. అందుకే ఈ పవిత్ర పర్వతాన్ని ఎక్కవద్దని ప్రజలను కోరాడు. పర్వతం ఎక్కడం, అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న దేవుడికి భంగం కలిగించవద్దని మిలారెపా అన్నాడు. హిందువులు కూడా కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా నమ్ముతారు. మరి అందుకే ఏ సాధారణ మానవుడైనా దానిని ఎక్కలేడు. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం మరియు బోన్ అనే 4 ప్రధాన మతాలలో ఈ పవిత్రమైన పర్వతాన్ని చాలా పవిత్రంగా పరిగణింపబడుతుంది. దానిని అధిరోహించలేము. వాస్తవానికి కైలాస పర్వతం ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తులో ఉంది, కానీ అది ఎక్కబడలేదు. ఈ పవిత్ర పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన ఎవరైనా తమ ప్రాణాలను కోల్పోయారు లేదా తిరిగి రాలేదు. ప్రపంచంలోని ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్టుని లెక్కలేనన్ని మంది అధిరోహించారు. ఇది ఆశ్చర్యకరం. కానీ కైలాస పర్వతాన్ని మిలారెపా మాత్రమే అధిరోహించాడు. నేటికి ప్రజలు మిలారెపా బ్రతికే ఉన్నాడా అని అడుగుతున్నారు. కైలాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత అతనికి ఏమీ అనిపించిందంటే, కైలాస పర్వతం ఎక్కుతున్న పర్యాటకులకు సాధారణంగా అనుభవించే మరో మర్మమైన దిగ్విషయం ఏమిటంటే, కొన్ని రోజుల్లోనే జుట్టు భారీగా పెరిగిపోవడం, గోర్లు అసాధారణంగా పెరగడం వాళ్ళు అక్కడ గమనించారు. కైలాస పర్వత శిఖరాన్ని చేరుకోవడానికి చాలామంది ట్రెక్కర్లు మరియు పర్వతారోహకులు తీవ్రంగా ప్రయత్నించారు. బ్రిటిష్ పర్వతారోహకుడైన
హ్యూ రట్లెట్స్ మరియు ఆర్సి విల్సన్ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు. ఉష్ణోగ్రతలతో అకస్మాత్తుగా తగ్గుదల మరియు పొగమంచు పర్వతాన్ని కప్పేయడం రట్లెడ్జ్ పర్వతాన్ని ఎక్కడంలో విఫలమయ్యాడు. అతని స్థానానికి తిరిగి రావాల్సి వచ్చింది. ఆర్సి విల్సన్ కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు మరియు అతను కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయాడు. 1980లో చైనా ప్రభుత్వం రిన్హోల్డ్ మిన్నస్ పర్వతాలకు 100కు పైగా యాత్రలు చేసి ప్రసిద్ధ పర్వతారోహకుడుగా ఈ పవిత్ర శిఖరాన్ని అధిరోహించమని కోరింది. అయితే చివరి క్షణంలో అతను తన మనసు మార్చుకొని పర్వతాన్ని అధిరోహించకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పటికి చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని అధిరోహించడాన్ని పరిమితం చేసింది. కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించిన 4 శాస్త్రవేత్తలు 2 ఏళ్లలోపే మరణించారని మరో ఊహాగానం. కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించిన సైబీరియన్ పర్వతారోహకులు కూడా చాలా త్వరగా వృద్ధులు కావడం ప్రారంభించారు. వారి జుట్టు అకాల బూడిద రంగులోకి మారడం కనిపించింది. కైలాస పర్వతాన్ని అధిరోహించేవారు పెద్దవారయ్యారు మరియు చాలా త్వరగా మరణించారు. కైలాస పర్వతంలో కాలం వేగంగా కదులుతుందని నమ్ముతారు. అమెరికన్ జర్నలిస్ట్ అయిన పర్వతారోహకుడు అయిన హెర్బర్ట్ టీచీ స్థానిక ప్రజలకు ఒక ప్రశ్న అడిగారు. కైలాస పర్వతాన్ని ఎవరు అధిరోహించగలరు? టిబెట్ ప్రాంతీయ నాయకుడు పాపం లేని వ్యక్తి మాత్రమే కైలాస పర్వతాన్ని అధిరోహించగలరని మరియు అలా చేయడానికి అతను మంచు గోడలను ఎక్కాల్సి వస్తుందని, అతను తనను తాను పక్షిలా మార్చుకుని శిఖరానికి ఎగురుతాడని అక్కడి వారు అన్నారు. పవిత్రమైన కైలాస పర్వతం దశాబ్దాలుగా ఎవరూ ఎక్కలేని స్థితిని కలిగిన ఒక రహస్య పర్వతం. దాని వింతైన వైబ్ దీనికి చాలా ప్రాచుర్యం పొందింది. దీని ఆకారం మానవ నిర్మిత పిరమిడ్ లాంటిది మరియు నాసా కూడా కైలాస పర్వతంపై శివుడి ముఖాన్ని సంగ్రహించినట్లు నాసా తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కైలాస పర్వతం యొక్క ఆధ్యాత్మిక ప్రకారం దానికి మరింత అవాస్తవికంగా మార్చింది. కైలాస పర్వతం యొక్క రహస్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.